హాయ్ అండి. బీరకాయ కర్రీ అండి. బీరకాయలతో నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి బీరకాయ కూరేసుకొని తింటే భలే ఉంటుందండి. హెల్త్‌కి చాలా మంచిదండి బీరకాయ. ముందుగా అయితే నేను ఒక 2 బీరకాయలను తీసుకున్నాను. వాటిని 2 సగాలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పైన తొక్క తీసుకుందాము. నీట్‌గా పైన తొక్కంతా తీసేద్దాము. తీసేసి నీట్‌గా కడుక్కొని సన్నలుగా కట్ చేసుకుందాము. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. రౌండ్‌గా కట్ చేయండి. రౌండ్‌గా కట్ చేసి అన్నీ తీసి ప్లేట్‌లో పెట్టుకుందాము. అన్ని బీరకాయలని అలానే కట్ చేసేసి ప్లేట్‌లో తీసుకొని పెట్టుకుందాము. చూడండి అన్నిటిని రౌండ్‌గా కట్ చేసి పెట్టేసుకోండి పక్కన. ఇప్పుడు మనము కడాయిలో ఒక 7, 8 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులైతే వేస్తున్నాను. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర వేసి అవి చిటపట అనేంత వరకు మనం ఆయిల్‌లో ఫ్రై చేద్దాము. పోపు బాగా వేగితే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడైతే ఒక 2 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఒక ఆనియన్‌ని సన్నలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకైతే వేసుకుందాము. ఇప్పుడు బాగా ఆనియన్స్ మెత్తబడేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ బాగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేద్దాము. బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడైతే మన టమోటాలు వేసుకుందాము. ఒక 3 పెద్ద టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు టమోటాలు బాగా మెత్తబడేంత వరకు మనం మూత పెట్టుకొని చక్కగా ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు మూత తీసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటా ఉందాము. టమాటాలు బాగా మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేసేసి గుజ్జులాగా వచ్చేస్తే మన కూరలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలైతే వేసేద్దాము. కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసి బాగా కలుపుదాము. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలైతే ఉడికిద్దాము. ఇప్పుడు తీసి మళ్ళా కలుపుకుందాము. బీరకాయలు తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు మన సరిపడా అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు పొడి వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. వేసి అన్నిటినీ బాగా కలుపుతాము. బాగా కలుపుకొని ఇప్పుడైతే సరిపడా నీళ్ళు పోసుకుంటున్నాను. ముక్కలు ఉడికేంత వరకు నీళ్ళు పోయండి. ఇప్పుడు మన కర్రీకి ఎంత కావాలో అంత నీళ్ళు పోసుకొని చక్కగా ఉడకపెట్టుకుందాము. బీరకాయ ముక్కలకి ఉప్పు, కారము, పసుపు అన్నీ బాగా పడుతుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసేసి కూర దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వండి. లాస్ట్‌గా అయితే నేను కొత్తిమీర వేస్తున్నాను. కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రైస్‌లోకి, చపాతీలోకి సూపర్‌గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి బీరకాయ కర్రీ వేసుకొని తింటే అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.